హలో రోజా. హలో హరి. నాన్నగారు అంతా చెప్పారు. కమాన్. అంత తొందర 3 ముళ్ళు పడేదాకా ఆగాలి. ఐసి చూడు రోజా, ఇవాళ చాలా మంచి రోజట. మ్మ్. పూజ్యురాలైన మీ అమ్మగారు ఆత్మ తిరిగి ఆ దెయ్యాల మేడకు వెళ్ళి ఆవిడ దీవెన తీసుకురావాలని నా కోరిక. వెళదాం. నువ్వు వెళ్ళు, నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటాను. ప్లీజ్ స్పీక్. ఓ షూర్. గాయత్రి, ఇప్పటికైనా చెప్తావా లేదా? ఆహారాన్ని ఎక్కడ దాచావు? ఇన్నేళ్లు నిన్ను పోషిస్తున్నది ఆహారం కోసమేనని నీకు తెలుసు అనుకుంటాను. తెలుసు శివానందం. ఆ హారం కోసమే నన్ను ఇన్నేళ్లు బ్రతికించి ఉంచావని తెలుసు. ఆ రహస్యం నా నుంచి దాటిన మరుక్షణం నన్ను చంపేస్తావని కూడా తెలుసు. శభాష్, చాలా విషయాలు తెలుసుకున్నావు. అయితే ఈ విషయం కూడా తెలుసుకో. నీ కూతురు నా కోడలు కాబోతోంది. ఎక్కడుంది? నా చిట్టి రోజా ఎక్కడుంది? ప్రస్తుతం ఇక్కడే మా దగ్గరే ఉంది. ఇదే మీ అమ్మగారి పేరిట కట్టించిన బంగళా. చూశావా రోజా, ఆలనా పాలనా లేక ఎలాంటి దుస్థితికి చేరుకుందో. పాపం, ఈ బంగళాలోనే ఆ మహాతల్లి, అదే మా అత్తగారి ఆత్మ తిరుగుతూ ఉంటుందంటారు. బిడ్డను హక్కున చేర్చుకోవాలని తల్లికుండే తపనే నీలో ఉంటే ఆహారం ఎక్కడ దాచావో చెప్పే. నీ రోజాను చూసుకో, నీ భర్తతో హాయిగా కాపరం చేసుకో. నిన్ను నమ్మను శివానందం. ఆ రహస్యాన్ని రాబట్టేందుకు నువ్వు విసురుతున్న మరో వల ఇది. అలాగా? అయితే వచ్చి నీ కళ్ళతో నువ్వే చూడు. చూడు గాయత్రి, నీ రోజా నా పుత్రరత్నంతో వచ్చింది చూడు. రోజా! రోజా, నువ్వు ఈ దయ్యాల కొంపలో ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. నువ్వు రావటం చూసి నీ కోసం తహతహలాడే మీ అమ్మగారు ఆత్మ మరీ ఘోషిస్తుంది. ప్లీజ్ ప్లీజ్ ఇంటి పద. మైకేల్, రోజాని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళండి. ప్లీజ్ త్వరగా త్వరగా ఇంటికి తీసుకెళ్ళండి. భయపడకండమ్మా. ఇన్నాళ్ళు ఈవిని ఇక్కడ బంధించి ఉంచావా? ఈ తల్లి బాధతో పాడే పాటను దెయ్యం పాటగా ప్రచారం చేసి ఈ బంగాళాను నీ స్వప్రయోజనానికి వాడుకుంటున్నావా? ఈడియట్. హరి, గాయత్రి పిలుపు విన్న రోజాకు అనుమానం కలగొచ్చు కనుక వెంటనే మకాం మార్చేయాలి. ఈ శవాన్ని 3వ కంటి వాడికి తెలియకుండా నీళ్లలో పడేయాలి. త్వరగా.
బావా మా అమ్మ ఇంకా బ్రతికే ఉందా? అవును రోజా, ఇన్నాళ్ళు ఆ దుర్మార్గులు ఆవిడ్ని ఆ మేడలోనే బంధించి ఉంచారు. ఆవిడ ఏడుపు అరుపు దెయ్య పిలుపుని ప్రచారం చేసి బయట వాళ్ళెవళ్ళు ఆ ఛాయలకు పోకుండా జాగ్రత్త పడ్డారు. నిన్ను మీ అమ్మగారికి చూపించి ఆహారం కాజేయాలని చూచారు. నేను అడ్డుపట్టంతో ఆవిడ్ని నది మధ్య ఉన్న గాజు గదిలోకి మార్చారు. గాజు గదిలోకా? అవును రోజా, అద్దాలు పగలగొట్టి ఆవిడ గారిని కాపాడదామనుకుంటే నీటి ప్రవాహం అందరినీ ముంచేస్తుందేమో అని భయపడి ఆగిపోయారు. వాళ్ళు ఆవిడ గారిని ఆ గాజు గదిలోకి తీసుకెళ్లే మార్గం బహుశా మీ ఎస్టేట్ హౌస్ లో నుంచే ఉంటుందని అభిప్రాయం. లేదు రాజా, ఆ ఇంట్లో ప్రతి అంగంలో నాకు తెలుసు. తలలు మార్చే దుర్మార్గులు తలుపులు కనిపించేలా పెడతారా? మీ ఎస్టేట్ లో ఉన్న రహస్య మార్గం కనిపెట్టాలి. ఆ దుర్మార్గుల బారి నుంచి మీ అమ్మగారిని రక్షించి బయటికి తీసుకురావాలి. అది ఎలా సాధ్య రాజా? అరే, నేను ఉపాయం ఆలోచించే ఉంచానురా. మనం అవతారాలే మార్చాలి. అవతారం? అవునరా, ఇక నుంచి నువ్వు పొన్నుస్వామి కాదు, సాంబార్ సుబ్బయ్య. సాంబార్ సుబ్బయ్య? ఆ. నువ్వు? నేనా? నువ్వు ఉంటే సరే. ఓకే ఓకే. నాన్న, గాయత్రీ దేవుని ఎక్కువ కాలం ఆ గాజు గదిలో ఉంచటం. గాజు గది అనాలని మోజుపడి ప్రతిరోజు ఆ మాటనే పోజుగా స్క్రూలూజుగా వాడితే విన్న జనం మన బూజు దులిపేసి గ్రీజు పెట్టేస్తారా నిరక్షర కుక్షి. అబ్బో, మనసులో ఆడే కూకోండి. నా పేరు సాంబార్ సుబ్బయ్య. లెగిసారా మీ తలకాయలు సొరకాయల్లా తరిగి సాంబార్లో పడేస్తాను, జాగ్రత్త. ఏమి లేదు. ఇది బాంబు కాదు. ఎవరు నువ్వు? ఏంటి ఎదుగుతున్నావు? వీడికి మా గురుడు కళ్ళు కొండయ్యా రాబోతున్నాడు. ఆయన వచ్చే చోట బాంబులు తోటాలు దాచి మా గురుణ్ణి చంపడానికి చూస్తారేమోనని ఇలా ఎదగడం మా అలవాటు. ఆయన ప్రాణాలు కాపాడటం నా డ్యూటీ. ఓయ్, నువ్వు సాంబారు సుబ్బయ్యవా? ఆ వచ్చేవాడు కళ్ళు కొండయ్యా. ఎవరా వాడు? నేనే బే గుట్లే. ఆయనే మా గురుడు కళ్ళు కొండయ్యా. 5 నిమిషాల్లో 20 కుండల కళ్ళు ఊదేసిన ఈరుడు. రాత్రి ఒక మడికిని కసగసగసగస ఖైమా చేశాడు గురుడు. ఎల్లుండి ఇంకో మడికిని కసగస ఖైమా చెయ్యాలా. ఈ 2 ఖైమాల మధ్య 2 రోజులు ఈ శాంతి తీసుకోవడానికి మీ ఇంటికి వచ్చాడు. సరిగ్గా మర్యాద చేసుకోండి. మీ ఇద్దరు షూట్ చేసి పారేస్తాను. తొందరపడకు. అతని మెడలో ఉన్నది రాజకమల వజ్రం. తెలివిగా దాన్ని మనం దక్కించుకోవాలి. రండి కొండయ్య గారు, ఇది మీ ఇల్లు అనుకోండి. రండి. అది అట్టా మర్యాద చేసుకోబెట్టావా? ఏమన్నాను? చిత్తం అదేదో ఏమన్నాను? దవ్వా అనే మాట వాడారు. అయినా మేమేం బాధపడం. తమరు ముందు కూర్చోండి. అది కళ్ళు కొండయ్య. కొండయ్య గారు, తమ మెడలోని హారం హస్సిరి హడి తెలుసుకొని పోలీసులకు చెప్పాలని సొత్తుండవు అన్న కన్నయ్యాల. నా కాడి హసాలేసినావు, తిత్తి తీసేస్తా, జాగ్రత్త. ఏం చేస్తా? తిత్తి తీస్తారు. అబ్బే, నేను మిమ్మల్ని అడిగింది ఆ ఉద్దేశంతో కాదు కొండయ్య గారు. హారం బాగుంది కదా అని అడిగాను. అయినా మీరు మాకు అతిథులు. 2 రోజులు కాకపోతే నెలవాళ్ళు ఇక్కడ ఉండండి. కానీ వెళ్లే ముందు ఆ హారాన్ని మాకు ఇచ్చేసి వెళ్ళండి. తమ జ్ఞాపకార్థం మా దగ్గర ఉంచుకుంటాం. నీ అవ్వ ఆరం కోసం జ్ఞానం వేస్తున్నావే కుంచా. ఈ ఇంట్లో ఇక ఒక చనం కూడా ఉండను. పదరా సుబ్బయ్య. కొండయ్య గారు, ఇక ఆ హారం మాట ఎత్తాం. తమరు ఇక్కడే ఉండండి. మా కొంపలు పావనం చేయండి. అట్టగైతే ఈ ఇంట్లో ఎన్ని కిటికీలు ఉన్నాయో, ఎన్ని ద్వారాలు ఉన్నాయో చూసుకోవాలి. అలాగే, అదో భాగ్యమా. కావాలంటే మొత్తం ఇల్లంతా చూపిస్తానండి. దయచేయండి. మా డైనింగ్ హాలు గదులు అన్ని చూశారుగా. ఇక ఏంటి బిడ్డ అబ్బా, ఇంట్లో ఇంత పెద్ద చెరువు తవ్వించావు? చెరువు కాదండి, ఆ. ఇది మా ఇంటి స్విమ్మింగ్ పూల్. ఇందులో మా కుటుంబ సభ్యులంతా పడి చెప్తారా? ఛ, 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 ఈత కొడతాం.
ఎవరినా బట్లి? మిమ్మల్ని ఆ బట్లి ఎవరిని మా గురుడు అడుగుతున్నాడు. బట్లి అంటే అరే మా భాషలో బట్లి అంటే జిజ్జిన్ అక్కడి పిల్ల. అదా, అది మా ఇంటి బట్లి కొండయ్య గారు. రెండటి మంచి గాలి తగులుతుంది. ఆగబెట్టు ఇంకే. అడి సుబ్బయ్య, గొప్ప బట్లి. బట్లి బట్లి హరి డియర్, ఎస్ మై డియర్. ఎవరు వీళ్ళంతా? వీళ్ళంతా మన గెస్ట్ డియర్. ఓ బాయ్. చెప్పండి. ఆ బట్లి నా అదే, ఆ బట్లి నా సొంత బట్లి. ఆ బట్లిని ఇస్తేనే మీకు హారం ఇచ్చేది. ఈ హారం మీద మీరు మోసపడ్డారు. బాగా ఆలోచించి చెప్పే కుయ్యా. కుయ్యా అన్నారు. మనం ఎంత గాలించినా దొరకని ఆ హారం ఈ గాలి వెధవకి ఎలా దొరికిందో. ఆ హారం చూపించి రోజానే తనకి ఇవ్వమని చండాల విశ్వాస పెడతాడా రాస్కెల్. పైపెచ్చు మాట మాటకి కుయ్యా డబ్బా అంటూ దిక్కుమాల తిట్లు తిడతాడా. ఉత్త తిట్లు తిడితే ఏమిటో మనకు బాధ. ఏమన్నాను అని అడిగి మన చేత తిట్లు చెప్పించుకుని మరీ ఆనందిస్తున్నాడు ఈ కుయ్యగాడు. ఏమైనా సరేనన్న, ఈ షరతుకు ఒప్పుకోకుండా ఆ హారం సంపాదించే ఉపాయం ఆలోచించు. ఎలాగరా? ఒకే ఉపాయం ఉంది. ఏమిటది? ఓ 3 రోజుల పాటు మన రోజాని వాడిని ప్రేమించినట్టు నటించమందాం. నేను చేసుకుపోయే అమ్మాయిని ఆ డబ్బాగాడికి చెప్పంటావా? చచ్చా, అప్పు చెప్పడం అయితే నేను ఒప్పుకుంటానా? ఊరికే నటన నటన. అలా చేస్తే ఆ హారము మనకు దక్కుతుంది. అప్పుడు ఆ కుయ్యోగాన్ని బయట గంటేస్తాం. నువ్వు రోజా పెళ్లి చేసుకుని చిలకా గోరింకల్లా హాయిగా కాపురం చేతురు. 3 రోజులుగా నేను ఒప్పుకున్నా, 2 రోజులు ఒప్పుకుంటాను. సరే, రోజాకి నచ్చ చెప్పు. పద.